హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టింగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం రోజు ఉపయోగించే వాక్యాలు అంటే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ అనే టాపిక్లో గ్రామర్ని ఉపయోగించి మనం ఈ వాక్యాలను నేర్చుకుందాం. ఈ క్లాస్లో మనం కెన్, కుడ్, మే, మైట్, సో ఈ పదాలని మనం ఎందుకు వాడుతాం, వీటి అర్థాలేంటి, వీటి ఉపయోగాలేంటి అనేది మనం సుమారు ఒక 15 వాక్యాల ద్వారా నేర్చుకుందాం. సో ఈ క్లాస్ విన్నాక మీకు ఖచ్చితంగా ఈ 4 పదాలు అంటే కెన్, కుడ్, మే, మైట్ ఈ పదాల గురించి ఎలా వాడాలి అనే క్లారిటీ మీకు తప్పకుండా వస్తుంది. సో ఈ క్లాస్లో మనం వాడే వాక్యాలు ఉదాహరణకి, నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా, సార్ నేను లోపలికి రావచ్చా, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా, ఇవి కేవలం ఉదాహరణలేనండి. మిగతా వాక్యాలు మనం నేర్చుకుందాం ఇప్పుడు. సో లెట్స్ బిగిన్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, మన క్లాసెస్ మీకు బాగా నచ్చినట్లయితే దయచేసి వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం అండి. నేను ఫర్దర్గా ఇంకా మంచి మంచి క్లాసెస్ చెప్పాలి అంటే మీ సపోర్టే నాకు అవసరం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ది క్లాస్. కెన్, కుడ్, మే, మైట్. ఇక్కడ నోట్ 1 అంటే రూల్ 1 అని అనుకోవచ్చు. నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా, నేను మీ ఫోన్ ఉపయోగించుకోవచ్చా. ఇక్కడ గమనించారా, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, లేదా కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్, కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్. రెండిటికి అర్థం ఒక్కటే, రెండిటికి అర్థం ఒక్కటే. కానీ కెన్ ఎప్పుడు వాడుతాం, కుడ్ ఎప్పుడు వాడుతాం అంటే, కెన్ అనే పదము ఇప్పుడు మనకు బాగా పరిచయస్తులు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనతో చనువు కలిగిన వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఈ వాక్యంలో కెన్ అని వాడుతాము. అదే ఎవరైనా కొత్త వాళ్ళు లేదా పెద్దవాళ్ళు అంటే మనం గౌరవించదగిన వాళ్ళు, అలాంటి వాళ్ళతో, తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు COULD, కుడ్ అనే పదం వాడతాం. మీకు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఇంట్లో మనం మన బ్రదర్నో సిస్టర్నో భోంచేసావని ఎలా అడుగుతాం, నువ్వు భోంచేసావా అని అడుగుతాం. ఏమంటారు, నువ్వు భోంచేసావా అని అడుగుతాం. అదే ఎవరైనా బయట వ్యక్తుల్ని కలిసినప్పుడు అంటే అతిథులు కావచ్చు, లేదా బయట మనం ఎవరినైనా కలిస్తే ఏమని అడుగుతాం, మీరు భోంచేశారా అంటాం కదా, మీరు భోంచేశారా అంటాం. అంటే నువ్వుకి మీరుకి డిఫరెన్స్ తెలిసింది కదా. అంటే ఒకటి చనువుగా వాడే పదం, ఇంకొకటి రెస్పెక్ట్తో వాడే పదం. అదేవిధంగా కెన్, కుడ్ వాటి యూసేజ్ కూడా అంతే. చనువుగా ఉండే వాళ్ళతో కెన్ అని మాట్లాడండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనే వాళ్ళతో కుడ్ అనే పదం మాట్లాడండి. ఇప్పుడు మనం ఈ నోట్ 1 అంటే రూల్ విషయానికి వస్తే, వర్తమానంలో మరియు భవిష్యత్తులో అనుమతిని తెలపడానికి, ఏంటి వర్తమానంలో అంటే ప్రస్తుతం జరిగే దాంట్లో, ఇంకా భవిష్యత్తులో కూడా ఏదైనా పనికి సంబంధించి అనుమతిని తెలపడానికి కెన్ మరియు మే అనే పదాలని మనం ఉపయోగించాలి. అనుమతి తీసుకోవడానికి వేసే ప్రశ్నలో కుడ్ ఐ లేదా కుడ్ వి అనేవి చాలా మర్యాదను సూచించే రూపాలు. దీనిని కొత్త వారితో మర్యాదగా మాట్లాడదలిచినప్పుడు ఉపయోగిస్తాం. అదే కెన్ ఐ లేదా కెన్ వి అనే ప్రశ్నార్థకాల రూపాన్ని పరిచయం ఉన్న వారితో చనువుగా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాం. మే ఐ లేదా మే వి ఇంకా మైట్ ఐ లేదా మైట్ వి అనేవి సాంప్రదాయబద్ధమైన వాక్యాలకు ఉపయోగిస్తాం. అంటే వీటిని మనం చాలా తక్కువగా ఉపయోగిస్తుంటాం. పై విధంగా ఉపయోగించడంలో కుడ్ మరియు మైట్లు పాస్ట్ను సూచించవు. కుడ్ మరియు మైట్ అనే పదాలను బాగా గుర్తుపెట్టుకోండి. పాస్ట్ అంటే జరిగిపోయిన వాటికి సంబంధించిన వాక్యాలకు కుడ్ మరియు మైట్ను వాడకూడదు. అవి కేవలం ప్రెజెంట్ మరియు ఫ్యూచర్కి సంబంధించిన వాక్యాలకి మాత్రమే కుడ్ మరియు మైట్ అనే పదాలు వాడాలి. చూసారా, ఇక్కడ ఉదాహరణకి కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ అంటే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు కానీ ఇది ఫ్యూచరే కదా, లేదా ఇప్పటికిప్పుడైనా అంటే కానీ జరిగిపోయిన దాని గురించి మాట్లాడలేదు కాబట్టి కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ లేదా కుడ్ ఐ యూజ్ యువర్ ఫోన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఉపయోగించుకోవచ్చు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు, ఇందాక నేను నీ ఫోన్ వాడుకోవచ్చు అన్న దానికి సమాధానం ఉపయోగించుకోవచ్చు అంటాం కదా మనం. లేదా
ఉపయోగించుకోకూడదని చెప్పడానికి లేదు, ఉపయోగించుకోకూడదు. ఇక్కడ మీకు 2 వాక్యాలు నేర్పిస్తున్నాను. మనల్ని అవతలి వ్యక్తి నేను మీ ఫోన్ వాడుకోవచ్చా అని అడిగినప్పుడు ఒకటి ఒప్పుకుంటాం లేదా నిరాకరిస్తాం, అంతే కదా. సో ఒప్పుకున్నప్పుడు ఏం చెప్తాము? ఎస్ యూ కెన్ అని చెప్తాం. ఒప్పుకున్నప్పుడు ఏం చెప్తాము? ఎస్ యూ కెన్ అని చెప్తాం. ఈ పై వాక్యం ఎస్ యూ కెన్ అని చెప్తాం. అదే ఒప్పుకోనప్పుడు ఏం చెప్తాము? నో యూ కాంట్. నో యూ కాంట్ అంటే వద్దు, ఉపయోగించకూడదు అని అర్థం. కాంట్ అంటే CANNOT అంటే కెన్ నాట్ని మనం కాంట్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్, నేను టీవీ పెట్టవచ్చా? నేను టీవీ పెట్టవచ్చా అంటే ఇక్కడ కూడా గమనించారా? జరగబోయే పని ఎలా చెప్తున్నాం? మే ఐ పుట్ ది టీవీ ఆన్. మే ఐ పుట్ ది టీవీ ఆన్. మే అంటే మనం చనువుగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇదే వాక్యం మే ఐ పుట్ ది టీవీ ఆన్ అనాలి. అదే ఎవరైనా పరిచయం లేని వ్యక్తి కానీ మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదలిచిన సందర్భాల్లో మైట్ ఐ పుట్ ది టీవీ ఆన్ అనే వాక్యంలో వాడాలి. నెక్స్ట్, పెట్టుకోవచ్చు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు? టీవీ పెట్టుకోవచ్చు అని ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానం కూడా నేర్చుకోవాలి కదా. పెట్టుకోవచ్చు అంటాం కదా, లేదా నిరాకరిస్తాం. వద్దు, పెట్టుకోకూడదు, టీవీ పెట్టవద్దు అనుకోండి. ఇప్పుడు ఎస్ అఫ్ కోర్స్ యు మే, గమనించారా? ఎస్ అఫ్ కోర్స్ యు మే. ఇక్కడ ఎస్ అఫ్ కోర్స్ యు మే అంటే పెట్టుకోవచ్చు అని చెప్పడానికి మనం ఇలా చెప్తాం. ఇక్కడ అఫ్ కోర్స్ అనేది మనం వాడుక భాషలో మాట్లాడతాం. ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో అని అర్థం. దీని ఒరిజినల్ అర్థం వచ్చి అఫ్ కోర్స్, ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో అని అర్థం. లేదు, నిరాకరించేటప్పుడైతే నో యు మే నాట్, వద్దు, నువ్వు టీవీ పెట్టకూడదు అని అర్థం. నెక్స్ట్, సార్ నేను లోపలికి రావచ్చా? ఇప్పుడు పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదైనా క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు ఆ గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉపయోగించే వాక్యం కదా ఇది. దీన్ని ఎలా చెప్పాలి? మే ఐ కమ్ ఇన్ సార్. మే ఐ కమ్ ఇన్ సార్. లేదా మైట్ ఐ కమ్ ఇన్ సార్. మైట్ ఐ కమ్ ఇన్ సార్. ఇప్పుడు మీరు గమనించారంటే పిల్లలు జనరల్గా స్కూల్లో క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్ అంటాం. కానీ అలా అనకూడదు. ఎందుకంటే సార్తో మనం చనువుగా మాట్లాడడం కదండి. సార్కి గౌరవం ఇచ్చి మాట్లాడాలి, గురువుకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించాల్సిన సెంటెన్స్ మైట్. మైట్ ఐ కమ్ ఇన్ సార్ అనాలి. అప్పుడు సార్ కూడా ఆశ్చర్యపోతారు, మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు ఈ పిల్లవాడు అని. నెక్స్ట్, సమాధానం ఏం చెప్తారు అప్పుడు అవతలి వాళ్ళు? రావచ్చు అనేది ఒప్పుకోవడం. నిరాకరించడం వద్దు, రాకూడదు. దీన్ని ఎలా చెప్తాము? ఎస్ అఫ్ కోర్స్ యు మే. నో యు మే నాట్. ఒప్పుకున్నప్పుడు ఎస్ అఫ్ కోర్స్ యు మే. అదే ఒప్పుకోకపోతే నో యు మే నాట్ అంటే వద్దు. నెక్స్ట్, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? సో మనం నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని ఇప్పుడు మనకు బాగా చనువుకుండే వాళ్ళతో కూడా మాట్లాడతాం, లేదా ఎవరైనా గౌరవనీయమైన వ్యక్తులతో కూడా అడుగుతాం. అప్పుడు ఎలా చెప్పాలి? క్యాన్ ఐ ఆస్క్ యూ సంథింగ్. క్యాన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే ఇది మనకు చనువున్న వ్యక్తితో అడిగేటప్పుడు నేను నిన్న ఒక మాట అడగచ్చా అని అడుగుతాం. అదే మనం ఎవరైనా రెస్పెక్టబుల్ పర్సన్తో గౌరవంగా అడగాలంటే నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? కుడ్ ఐ ఆస్క్ యూ. కుడ్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను నిన్ను ఒక మాట అడగచ్చా. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను డిఫరెన్స్. సో లెట్స్ ప్రొసీడ్. నెక్స్ట్, సమాధానం ఏం చెప్తారు? ఒప్పుకుంటారు లేదా నిరాకరిస్తారు. అడుగు అనేది ఒప్పుకోవడం, వద్దు అడగకూడదు అనేది నిరాకరించడం. దానికేం చెప్తున్నాం? ఎస్ యు కెన్. ఎస్ యు కెన్ అంటే ఒప్పుకోవడం. నో యు కాంట్ లేదా నో యు కెనాట్ అంటే నిరాకరించడం. నెక్స్ట్, నోట్ 2 అంటే రూల్ 2. ఈ రూల్ 2లో ఏంటండి? ఉదాహరణగా నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు టీవీ చూడగలిగేవాణ్ణి. ఇక్కడ వాక్యం ఏంటి? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీ చూడగలిగేవాణ్ణి. సో ఈ రూల్లో గతంలో ఇవ్వబడిన సాధారణ అనుమతిని తెలపడానికి కుడ్ను ఉపయోగించవలను. ఏంటి? గతంలో
ఇవ్వబడిన సాధారణ అనుమతిని తెలపడానికి కుడ్ని ఉపయోగించాలి. ఇంకోటి ఏంటంటే కుడ్ అండ్ మైట్. కుడ్ అనే పదం కానీ లేదా MIGHT మైట్ అనే పదం కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం. అంటే ఒక మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే సంభాషణల్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఆ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం కుడ్ అండ్ మైట్ అనే పదాలను ఉపయోగిస్తాం. సో ఇక్కడ దీనికి వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ కుడ్ వాచ్ టీవీ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. మనం ఈ క్లాస్ స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాం? వర్తమానం అంటే ప్రస్తుతం జరిగే దాని గురించి, లేదా భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మాట్లాడేటప్పుడు కెన్, కుడ్, మే, మైట్ అనే పదాలు వాడతామన్నాం. కానీ మీరు ఇక్కడ ఈ రూల్ 2లో లేదా నోట్ 2లో గమనించారంటే ఇక్కడ ఏం జరిగింది? అతను చిన్నగా ఉన్నప్పుడు గురించి చెప్తున్నాడు. అంటే జరిగిపోయింది కదా, అంటే పాస్ట్ టెన్స్ కదా. కాబట్టి ఈ రూల్ మనకి తెలుసుకోవాలి. గతంలో జరిగిపోయిన ఒక పనిని గురించిన అనుమతి, గతంలో జరిగిపోయిన పని దానికి సంబంధించిన అనుమతి గురించి మాట్లాడేటప్పుడు మనం కుడ్ అండ్ మైట్ అనే పదాలను వాడతాం. వెన్ ఐ వాజ్ చైల్డ్ అంటే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు. ఐ కుడ్ వాచ్ టీవీ. ఐ కుడ్ వాచ్ టీవీ అంటే నేను టీవీ చూడగలిగేవాడిని. వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైనా, అది ఏ సమయమైనా. ఐ వాంటెడ్ టు నేను కావాలనుకున్నప్పుడు ఏ సమయంలోనైనా నేను టీవీ చూడగలిగేవాడిని అనే సందర్భంలో మనం కుడ్ అనేది వాడతాం. మీకు ఒక్కవేళ అర్థం కాకపోతే కాస్త రివైండ్ చేసుకొని చూడండి, వీటికి డిఫరెన్సెస్ అర్థమవుతాయి. దీనివల్ల ఏంటంటే మన పిల్లలకి నేర్పించేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి మంచి ఈ ఎగ్జాంపుల్స్నే చెప్పి కూడా నేర్పించవచ్చు. నెక్స్ట్ రూల్ అండి, నోట్ 3. ఇక్కడ ఏంటి? ఉదాహరణ వాక్యం వచ్చేసి నిన్న నా దగ్గర పాస్ ఉండినది, అందువల్ల నేను హాల్ లోపలికి అనుమతించారు. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా కాన్సర్ట్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ జరిగినప్పుడు ఆ ఈవెంట్కి మన దగ్గర టికెట్ ఉంటేనే కదా పంపిస్తారు. వాటిని జనరల్గా మనం పాసెస్ అని కూడా అంటాం. అంటే VIP పాసెస్ కావచ్చు, ఏదైనా పాసెస్ అంటాం కదా. కాబట్టి అతని దగ్గర పాస్ ఉన్నదంట. సో పాస్ ఉండడం వల్ల అతన్ని లోపలికి అనుమతించారు. ఇది వాక్యం. మీరు మళ్ళీ గమనించారంటే ఇది ఎప్పుడు జరిగింది? పాస్ ఉంది, అనుమతించారు అంటున్నాడు వ్యక్తి. అంటే ఆల్రెడీ జరిగిపోయిన వాక్యం. ఏంటి? అతని దగ్గర పాస్ ఉనింది, అనుమతించారు. ఉండినది అంటే జరిగిపోయింది, భూతకాలం. అనుమతించారు అంటే పని జరిగిపోయింది, ఇది భూతకాలం. సో ఈ వాక్యాన్ని మనం చూద్దాం ఎలా చెప్పాలి. ఎస్టర్డే ఐ హ్యాడ్ ఎ పాస్, సో ఐ వాస్ అలౌడ్ టు ఎంటర్ ది హాల్. ఎస్టర్డే అంటే నిన్న, ఐ హ్యాడ్ ఎ పాస్ అంటే నా దగ్గర ఒక పాస్ ఉనింది. సో ఐ వాస్ అలౌడ్. వాస్ అలౌడ్ అంటే అనుమతింపబడ్డాడు. ఎక్కడికి? టు ఎంటర్ ఇన్ టు ది హాల్ అంటే హాల్లోకి ఎంటర్ అవ్వడానికి. మరి ఇక్కడ రూల్ ఏంటి అంటే గతంలో నిజంగా చేయవలసిన ఒకానొక పనికి అనుమతిని నిరాకరించుటను తెలుపుటకు, లేదా గతంలో నిజంగా చేయబడిన ఒక పనికి అనుమతిని తెలపడానికి. గతంలో చేయబడిన పని అంటే అతను హాల్లోకి వెళ్ళాడు, దానికి సంబంధించిన అనుమతి అంటే అలౌ, దీన్ని తెలపడానికి కుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కుడ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. సో దీనికి ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. నిన్న రాత్రి మేము సినిమా చూడడానికి అనుమతించారు. సో పిల్లలే కావచ్చు లేదా ఏదైనా హాస్టల్లో ఉండే వాళ్ళనే కావచ్చు, వాళ్ళకి ఒక ఉంటాయి కదండి రూమ్స్, రిక్రియేషన్ రూమ్స్, వాటిలో ఒక సినిమా వేసి చూపించారు అనేది ఒక సందర్భం అనుకుందాం. సో ఈ సందర్భం గురించి ఎలా చెప్తున్నారు? నిన్న రాత్రి మేము సినిమా చూడడానికి అనుమతించారు. లాస్ట్ నైట్ వీ వర్ అలౌడ్ టు వాచ్ మూవీ. లాస్ట్ నైట్ అంటే గత రాత్రి, వీ వర్ అలౌడ్ టు వాచ్ మూవీ. సార్ మరి మనం కెన్, కుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వాక్యంలో కెన్ రాలేదు, కుడ్ రాలేదు, మే రాలేదు, మైట్ రాలేదు. మరి ఈ వాక్యం ఉదాహరణగా ఎందుకు ఇచ్చారు అనే డౌట్ మీకు రావచ్చు. అందుకే ఇక్కడ రూల్ ఏంటి అంటే గతంలో నిజంగా చేయబడిన ఒక పనిలో అనుమతిని తెలపడానికి కుడ్ను ఉపయోగిస్తారు, లేదా వాజ్ అలౌడ్, ఇంకా వర్ అలౌడ్. వాజ్ అలౌడ్ అంటే ఒక్క వ్యక్తికి, సింగులర్కి, ఏకవచనానికి వాజ్ అలౌడ్, లేదా బహువచనానికి వర్ అలౌడ్ అనే పదాలను ఖచ్చితంగా ఉపయోగించాలి. సో ఇదే రూల్. అంటే కుడ్ని లేదా వాజ్ అలౌడ్ కానీ వర్ అలౌడ్ కానీ, అంటే అలౌడ్ అనేది ఈ వాక్యానికి సంబంధించిన వర్బ్, అంటే వాజ్ కానీ వర్ కానీ మనం ఉపయోగిస్తాం. సో ఇది ఇంకొక రూల్.
మే అండ్ కెన్ అనే వాటికి సంబంధించింది. నెక్స్ట్ దీని గురించి ఇంకొక క్లాస్లో క్లారిటీ ఇస్తానండి. మే అండ్ కెన్ యొక్క ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక క్లాస్లో చెప్పానంటే వీడియో చాలా లెంగ్త్ అయిపోయి మీకు కూడా కాస్త బోర్ కొడుతుంది. కాబట్టి ఫ్రెష్ మైండ్తో నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఆ నెక్స్ట్ క్లాస్లో దీని గురించి మనం ఇంకొంచెం సబ్జెక్ట్ నేర్చుకుందాం. సో నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా ఇంగ్లీష్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మరింత మంచి సబ్జెక్ట్తో మరిన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ చాలా సులభంగా మనం ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతిని నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.